ఈరోజు మనము ఒక అంశం ఏంటంటే వాదన. ఏంటండి? వాదన, వాదించుకునుట. ఈ వాదించుకునుట అనేది ప్రతి కుటుంబంలోనూ, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో ఎక్కువగా మనం చూస్తుంటాం. అలాగే ఈ మధ్య పాస్టర్లు కూడా వాదించుకుంటుంటారు. ఏది కరెక్టు, నువ్వే కరెక్ట్, నేనే కరెక్ట్. కొంతమంది వాక్యాన్ని కూడా అడ్డం పెట్టుకొని నేను చెప్పిందే కరెక్టు అని వాదించుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటుంటారు. అసలు దేవుని వాక్యంలో వాదించుకోమని ఉందా, వాదించుకోవద్దని ఉందా? దేవుని స్తోత్రం. చర్చించుకోవడం వేరు, వాదించుకోవడం వేరు. చర్చించుకోవడం అంటే ఏంటంటే, ఉదాహరణకి మన మందిరంలో ఒక సంవత్సరానికి ఒకసారి మనం సంవత్సరానికి 2 సార్లు మనం కొంచెం యానివర్సరీ లాగా చేస్తాం. చేసేటప్పుడు భోజనాలు పెట్టాలి. అప్పుడు ఏం చేస్తాం? కూరగాయలు ఎక్కడ కొనాలి అని చర్చించుకుంటాం. ఈ కొట్లో బాగుంటాయి అన్నా అంటే ఒకడు, అక్కడికంటే ఈ కొట్లో ఇంకా బాగుంటాయి అన్నా అంటాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రయోజనం జరుగుతుంది. చర్చించుకోవడం అంటే ఎక్కడ బాగుంటాయి, ఎక్కడ పెడితే బాగుంటుంది వంట చేసే పని, లేకపోతే డెకరేషన్ చేసే పని ఎలా బాగుంటుంది అని ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని మేలైన దాన్ని చేసేదానికి ఏమంటారు? చర్చించుకోవడం అంటారు. వాదించుకోవడం అంటే ఏంటో తెలుసా? వాదించుకోవడం అంటే నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పిందే కరెక్ట్. చర్చించుకోవడం అంటే ఏంటి? నలుగురు 4 విషయాలు చెప్తారు, ఏది మంచిదైతే అది చేస్తాం. వాదించుకోవడం అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అంటే నేను చెప్పిందే కరెక్ట్ కాబట్టి నేను చెప్పిందే చేయాలి. ఇది వాదించుకోవడం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి మనం ఈరోజు వాదించుకునే విషయాన్ని గురించి మనం ఒకసారి ధ్యానం చేద్దాం. అసలు ఏంటి అనేది, దేవుడి చిత్తమా? అసలు వాదించుకోవడం అనేది దేవుడి చిత్తమా అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. ఒకసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 23. నేర్పు లేని అండర్లైన్ చేసుకోండి అక్కడ. నేర్పు లేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. హల్లెలూయా. నేర్పు లేని అంటే ఒక సలహా ఎవరినైనా ఎప్పుడు అడుగుతాం? ఒక డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? డాక్టరు నేర్పు కలిగి ఉన్నాడు అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదివి దాన్ని ప్రాక్టీస్ చేసి అప్పుడు అతను డాక్టర్ అని చెప్పి, అంటే అతని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? సలహాలు తీసుకుంటాం, అతను చెప్పింది మనం చేస్తాం. అలాగే పాస్టర్స్ కూడా ఎవరు అంటే కొంతమందిని సమకూర్చి సంఘముగా చేసి లేకపోతే సువార్త చెప్పి అలాంటి వాళ్ళు సేవకులు. మీరు గమనించండి, కొన్నిసార్లు అసలు సేవ ఉండదు. ఒక చర్చి కూడా కట్టలేడు, కనీసం 10 మందికి కూడా సువార్తను ప్రకటించలేడు. ఊరిని బైబిల్ పట్టుకొని ఏం చేస్తున్నాడంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేర్పు లేని మూఢుల వితర్కములు. ఇంక ఇంటింటికి తిరుగుతూ ఏం చేస్తారు? మదన్ బాబు పాస్టరా వేస్ట్, సతీష్ కుమారా వేస్ట్, ఏసన్న వేస్ట్ అంటే పరిచర్య చేసేవారందరినీ వేస్ట్ అంటాడు. మరి ఇతనేంటి? ఇతనికి పరిచర్య ఉండదు, ఇతనికి ఒక సంఘం ఉండదు, ఇతను ఒక మందిరం కట్టడు, ఇతను ఏమి చేయడు.
అందుకని అన్నాడు ఇక్కడ నేర్పు లేని. ఏంటి చెప్పండి? నేర్పు లేని. ఈరోజు నేను ఒకరిని విమర్శించాలి అంటే అతని కంటే నేను ఎక్కువగా చేసినప్పుడే అతని కష్టం నాకు తెలుసుద్ది. అతని కంటే నేను ఎక్కువ చేయకుండా అతని యొక్క కష్టాన్ని నేను ఎగతాళి చేస్తే దాన్ని ఏమంటారు? నేర్పు లేని మూడుల వితర్కములు. వితర్కం అంటే వాదన. అందుకని దేవుని బిడ్డలారా, వాటిని ఏం చేయమంటున్నాడు దేవుడు? విసర్జించండి, వదిలిపెట్టేసేయండి. అస్సలు మీరు అక్కడ ఏం చేయకూడదు, నిలబడకూడదు. మీ టైం వేస్ట్ అయిపోద్ది. మీ ఆత్మీయ జీవితం ఒకవేళ ఇలాంటి జరుగుతుంది, మీ ఆత్మీయ జీవితం పాడైపోద్ది. మీరు ప్రార్థన కూడా చేసుకోరు. ప్రార్థన చేయడం కూడా తగ్గిపోయింది. వాదనలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో, వాదించుకోవడాలు ఎక్కువైపోతాయో, ఎక్కడైతే ఇతరులను విమర్శించడాలు ఎక్కువైతాయో వాళ్ళలో ప్రార్థన తగ్గిపోయింది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. వాళ్ళ ప్రార్థన ఉండదు. ఎందుకంటే దేవుడి చిత్తం కాదు వాదించడం, దేవుడి చిత్తం కాదు. ఒక పని జరిగించడం దేవుడి చిత్తం. ఒక మీటింగ్ పెట్టడం దేవుడి చిత్తం. అలాగే డాక్టర్ ఏంటి? ఒక సర్జరీ చేయడం, ఒక రోగిని బాగు చేయడం. నేర్పు కలిగిన వారు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? పని చేస్తారు. నేర్పు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? నేర్పరితనం ఉంటే ఏమిటి? ఏదైనాండి, అది ఒక ఎలక్ట్రీషియన్ అయినా అవ్వచ్చు, ఒక బేల్దారి అయినా అవ్వచ్చు, లేకపోతే తాపి, ఏదైనా నేర్పరి అంటే బాగా వచ్చిన వాడు ఏం చేస్తాడు? పని చేసుకుంటూ పోతుంటాడు. పని రానోడు ఏం చేస్తాడు? మాటలు చెప్తుంటాడు, కబుర్లు. అందుకని మనం ఏం తెలుసుకోవాలంటే, ఇదిగో మూడుల యొక్క వితర్కములను విసర్జించాలి. ఇది నా ఆత్మీయ జీవితానికి ఉపయోగమా? ఈలాగన ఎవరైనా నేర్పు లేకుండా మాట్లాడుతున్నారు, నా విశ్వాస జీవితానికి ఉపయోగమా? అసలు ఇది దేవుడి చిత్తమా? నేనేదో భార్య పిల్లల్ని లేకపోతే ఈ కుటుంబాన్ని నడిపించుకుంటున్నాను, నాకేదో ఉద్యోగం ఉంది, నేను ఉద్యోగం చేసుకొని వచ్చి 4 రూపాయలు వస్తే 4 రూపాయలు నేను దేవుడికి 1 రూపాయి ఇచ్చి నేను దేవుని కోసం నేను నిలబడుతూ నేను నా జీవితం సాగిపోతున్నా కదా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అన్ని విషయాల్లో మేలు చేస్తున్నాడు అని ఇలాగ ఆలోచించేటువంటిది ఒక విధానం. అలా కాకుండా ఏమిటంట? మూడుల వితర్కములు. చదవండి. అలా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16. యాకోబు రాసిన పత్రిక 3:16. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యము ఉండును. దేవునికి స్తోత్రం. ఎప్పుడంట ఈ నేర్పు లేని వితర్కవాదం ఎప్పుడు వచ్చిందంట? ఎప్పుడంటే వివాదము, అసూయ, మత్సరము, అక్కడ అల్లరి నీచ కార్యం. స్టార్టింగ్ ఏమో అలా ప్రారంభమైందంట, చిన్నగా నీచ కార్యాలకు వెళ్ళిపోతాయంట. అందుకని వాదించుకునే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ బాగానే స్టార్ట్ చేస్తారు, చిన్నగా ఎక్కడికి వెళ్ళిద్ది? హార్ష్గా మారిపోయిద్ది. చిన్నగా అరుస్తారు, తర్వాత ఇంకా సౌండ్ పెంచుతారు, చిన్నగా బూతులు ఆడుకుంటారు, ఆ తర్వాత కొట్టుకునే దాకా కూడా వెళ్తారు. ఎక్కడ దాకా? ఎందుకంటే నేనే కరెక్ట్ అని నిరూపించుకోవడానికి. అందుకని అక్కడ ఏమన్నాడు? అల్లరి ప్రతి నీచ కార్యమును ఉండును. మీరు గమనిస్తే బైబిల్ గ్రంథంలో చూస్తే కయీను, హేబేలు సాత్వికుడు. కయీను ఏం చేస్తున్నాడంట? కయీను నేనే కరెక్టు, నా అర్పణ దేవుడు తీసుకోవాలి, హేబేలు అర్పణ దేవుడు తీసుకుంటే నేను ఒప్పుకోను అంటే హేబేలు అర్పణ చేశాడు, కయీను అర్పణ చేశాడు. మరి ఏంటి ఇతను అంటుంది? అయితే కయీను అనేది ఏంటంటే, నేను కూడా అర్పించా కదా, నేను కష్టపడలేదా? పొలంలో కష్టపడలేదా? నేను కష్టపడి పని చేయలేదా? నేను కష్టపడి ఎంత కూడా కూర్చి, ఇంకా అతనికి ఏం కష్టం ఉంది? ఆ గొర్రెలు పిల్లలుగా అంటున్నాయి, వాటిని అటు ఇటు మేపుకుంటూ వెళ్తున్నాడు. ఇదంత కష్టం పొలం పని చేయడం?
అవన్నీ నేను చేసి తీసుకొచ్చి దేవుడికి ఇస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? హేబేలు తీసుకున్నాడు, నా తీసుకోవాలా, నా కష్టమే ఎక్కువ అంటున్నాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అర్పణ చూస్తాడా? అర్పణ ఇచ్చే హృదయాన్ని చూస్తాడా? హల్లెలూయా. దేవుడు ఏం చూస్తాడు? అర్పణ చూస్తాడా? అర్పణ ఇచ్చే వారి హృదయాన్ని చూస్తాడా? ఏం చూస్తాడు? దేవుడు అర్పణ చూడలా, అర్పించేవాని హృదయాన్ని చూశాడు. అర్పించేవాని హృదయం ఎలా ఉందంట? హేబేలు అర్పణ ఎట్టుందంటే, నా దేవుడికి నేను ఇవ్వాలి అని కృతజ్ఞతగా ఇస్తున్నాడు. కృతజ్ఞత, నా దేవుడు నాకు ఈ పిల్లల్ని ఇచ్చాడు, ఇన్ని పిల్లలు పెరిగినాయి అంటే నా దేవుడి కృప, కాబట్టి నా దేవుడి కృపను బట్టి నేను ఒక పిల్లల్ని దేవుడికి అప్పగిస్తానని సంతోషముగా ఇచ్చుచున్నందుకు ఏడుపు లేదు, ఇచ్చుచున్నందుకు పిసినారితనం లేదు, ఇచ్చుచున్నందుకు హృదయంలో సనుగుడు లేదు. సంతోషంగా దేవుడికి అర్పించాడు. కయ్యను ఏం చేశాడు? ఎంత కష్టపడ్డాను, ఈ కష్టమంతా తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వాలంట. సరే కానీ తీసుకో తీసుకో. దేవుడు ఏమన్నాడు? నో. అసలు సమస్య ఎక్కడుంది? ఎక్కడుందంటే హృదయంలోనే ఉంది. మరి ఎందుకు ఇంక వాదించేది? అక్కడికి వెళ్ళంట. చూడండి, ఆదికాండంలో చూస్తే 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8. కయీను తన తమ్ముడైన హేబేలుతో, ఏంటంటే అండర్లైన్ చేసుకోండి అక్కడ, హేబేలుతో మాటలాడిను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని, ఎక్కడికి వెళ్ళింది మాటలు? ఎక్కడికి వెళ్ళి? దేవుడు హేబేలు అర్పణ తీసుకున్నాడు, కయ్యను అర్పణ తీసుకోలేదు అన్నప్పుడు ఇతను వెళ్ళిపోయి మాట్లాడడం ప్రారంభించాడంట. వాదన పెట్టుకోవడం నాది ఎందుకు తీసుకోలేదు, నీది ఎందుకు తీసుకున్నాడు? ఇతని యొక్క స్వార్థం, ఇతని యొక్క అహంకారం ఎంత దూరం వెళ్ళిందంటే ఇతరుల మీద పడి చంపేంత నీచ కార్యం. దేవుడు అందరికీ కూడా స్వేచ్ఛనిచ్చాడు, అందరికీ బ్రతకమని చెప్పి ఇచ్చాడు. ఇది తెలుసుకోక చాలామంది ఏం చేస్తున్నారు? ఎదుటి వారి బ్రతుకుల్ని కూడా వారే బ్రతకాలని చూస్తున్నారు. అవునా కదా దేవుని బిడ్డలారా? ఇప్పుడు కయ్యను హేబేలు చంపే అంత అధికారం కయ్యనికి ఎక్కడిది? కానీ కయ్యను ఏం చేస్తున్నాడు? తన మాట నెగ్గించుకోవడం కోసం చివరికి ఎక్కడి దాకా వెళ్ళిపోయాడు? కొట్టేదాకా వెళ్ళిపోయాడు, చంపేదాకా వెళ్ళిపోయాడు. మాటలు పంతం, కొంతమంది అదేనండి పంతం అంటారు చూడండి. పంతం నెగ్గించుకోవడానికి ఈ రోజుల్లో పగలు హత్యలు కారణం ఏంటి? పంతాలే. ఏం పంతాలు? మాట పట్టింపు. ఏ పట్టింపు అండి? ఆ మాట పట్టింపుతో హత్యల దాకా వెళ్ళిపోతున్నాయి. అందుకని దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా నేర్పులేని మూడుల యొక్క వితర్కములను విసర్జించాలి. హల్లెలూయా. ఆ జ్ఞానం దేవుడు ఇవ్వాలి. ఇదిగో ఇక్కడేదో వితర్కం లాగుందే, ఇదేదో కొంచెం తర్కం సరిగా లేదు, వితర్కంగా ఉంది, మొండి వాదనగా ఉంది, విసర్జించడం అంటే అక్కడి నుంచి లేచి చెప్పాలి, అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్ళిపోవడం. హల్లెలూయా. ఎట్లా వెళ్ళిపోవాలి? ఫోన్ వస్తుందనో చెప్పాలా, తెలివిగా వెళ్ళిపోవడం, విసర్జించాలా. ఒకవేళ నువ్వు అక్కడే కూర్చొని నేను మాటలతో గెలవాలనుకున్నావా, ఇక నీవు జీవితంలో ఓడిపోతావు. ఇంకా చెప్పాలంటే ప్రార్థనలో ఇంకా ఓడిపోతావు. కొంతమంది ఉంటారు ఏంటంటే మాటలతో గెలుస్తుంటారు, చేతలు ఉండవు. ఎదుటి వారు ఏదైనా పని చేస్తే దాంట్లో వంకలు పెట్టకుండా ఏం చేయాలి? బాగా చేసావు, దేవుని స్తోత్రం, హల్లెలూయా, కష్టపడ్డావు. ఒకవేళ వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి ఏదన్నా ఒక మంచిది ఏదైనా చెప్తే చెప్పాలి, కానీ
అసలు మొత్తానికి అసలు నువ్వు అసలు వేస్ట్ అన్నట్టు చేస్తే దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడేమైపోతాం? వితర్కం అన్నమాట. ఇక అప్పుడేమైంది? వితర్కాలు, మొండితనం, మూర్ఖత్వం ప్రారంభమయ్యి గొడవలు వచ్చేస్తాయి. ఆత్మీయ జీవితం కూడా పతనమైపోతుంది. తెలియకుండానే ఈ వాదనల వల్ల తెలియకుండానే మనం ప్రార్థన చేయడం మానేస్తాం, దేవుడికి దగ్గరగా ఉండం. రైట్, మొదటి విషయం. రెండో విషయం చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. వాదన వల్ల ఏమైంది? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10. ఒక్క నిమిషం చదవమ్మ. జగడము పుట్టును. జగడము ఎవరి వల్ల అంటే గర్వము. ఈ జగడాలకు కారణం ఏంటి చెప్పాలా? అహంకారం. నేను, అహంకారం అంటే ఏంటండి? నేను, నేనే. పేతురుని యేసుప్రభు అడుగుతాడు, ఏంటి పేతురు, నువ్వు నన్ను నమ్మనని 3 సార్లు, నువ్వు ఎరగనని 3 సార్లు చెప్తావు అని అంటే, పేతురు అంటాడు, ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను అంటాడు. అంటే నేను అభ్యంతరపడను అని చెప్తాడు. యేసుప్రభు అంటాడు, నువ్వు అభ్యంతరపడతావయ్యా అంటే, ఎవరు అభ్యంతరపడినా పడచ్చేమో, ఎవరైనా చెప్తారేమో, కానీ నేను మాత్రం అని చెప్పిన కొంత సమయం తర్వాత అడిగిన 3 సార్లు కూడా యేసు ప్రభువు నేను ఎరగనని చెప్పేశాడు. అంటే నేను అనేటువంటి స్వభావంలో ఎంత అహంకారం ఉంటుందంటే, దేవుడి కృప వలన చేస్తాను అని చెప్పడానికి, నేను చెయ్యగలను, నేనే చేస్తాను అనడానికి చాలా తేడా. అదే పేతురు శృంగారమును దేవాలయం దగ్గర కుంటివాడుంటే, యేసుక్రీస్తు నామములో స్వస్థత కలిగితే, అయ్యా మా దగ్గర ఏమీ లేదయ్యా, యేసు నామములోనే ఉంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందాడో ఎలా మారిపోయాడు? నా దగ్గర ఏమీ లేదయ్యా, యేసయ్యే, హల్లెలూయా. ఇక మీరు చూడండి, అపోస్తల కార్యాల్లో చూస్తే ఎప్పుడు కూడా పేతురు నేను చేశాను అండవు, దేవుడి కృప వల్ల చేసేవాటాడు, హల్లెలూయా. అహంకారం ఏంటంటే, నేనిచ్చా, నేను లేకపోతే వాళ్ళకేమైంది, నేను లేకపోతే వాళ్ళ వల్ల కాదు, నేను అనే స్వభావం భయంకరంగా ఉంటుంది. ఎక్కడైతే నేను అనే స్వభావం వచ్చిందో అక్కడ జగడం వచ్చేస్తుంది, అక్కడ గొడవ వచ్చేస్తుంది. అది భార్యాభర్తలవని, అది తల్లిదండ్రులు పిల్లలవని, అది లేకపోతే బాబాయిలు పిన్నిలు, లేకపోతే మామయ్యలు అత్తయ్యలు అవని. ఎక్కడైతే నేను అనే స్వభావం వచ్చిందో, నేను, నా వల్ల, నేను అనే వచ్చిందో అక్కడ తగాదాలు పడతాయి. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, నేను అనే స్వభావమును తీసివేసేవాడే దేవుడు, హల్లెలూయా. నేను అనే స్వభావాన్ని తీసేస్తాడు. నీకు ఏది జరిగినా ఏమని చెప్పాలి? దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది నా వలన కలిగింది కాదు, నా దేవుని కృప. ఇలా ఎవరైతే చెప్తారో అక్కడ జగడం పుట్టదు. ఎవరైతే నా ద్వారానే జరిగింది అంటారు, ఎంతోళ్ళు అంటారు వచ్చి, నువ్వు చాలా గ్రేట్, బాగా చెప్పావంటే నేనేమనాలి? నేను కాదయ్యా, దేవుడి కృపను వల్ల, దేవుడి కృపను బట్టి నేను చెప్పు. కొంతమంది అంటారు, అసలు నేను ప్రార్థన చేస్తేనా అంటాడు, ఒక నోరు తెరిస్తే అసలు నాలాగా వాక్యం చెప్తాడా మదన్ బాబు పాస్టర్ అంటాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళే గణపరుచుకుంటుంటారు. కానీ నేనేమంటానంటే, నేను అనే స్వభావం ఎప్పుడైతే వచ్చుదో అక్కడ జగడం పుట్టుద్ది. అక్కడ ఏమొచ్చుద్దని చెప్పాడు? గర్వం ఏం చేసిందంట? జగడాన్ని పుట్టిస్తుంది. అదే వినయం కలిగిన వాడు ఏం చేస్తాడంట? ఆలోచనలు వింటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వింటాడు. వినయం కలిగిన వాడు వింటాడు, ఎవరు చెప్పినా వింటాడు. వినకపోతే మనకు ఆరోగ్యం లేదు, హల్లెలూయా. ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకో, వాళ్ళకి
త్వరగా వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయి. మీరు ఈ మధ్య చూడండి, సిగరెట్ తాగే కన్నా ఎక్కువసేపు మాట్లాడితేనంట వాళ్ళలో రక్తం అంట క్షీణించిపోయింది. ఎక్కువగా మాట్లాడే వాళ్ళ యొక్క రక్తము పీల్చేస్తాడంట. సిగరెట్ కంటే డేంజర్ అంట. మాట్లాడేటువంటిది కూడా ఎలాగా, అవసరానికి మాట్లాడడం ఆరోగ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని ఎక్కువగా వినాలి. నువ్వు ఎక్కువగా వింటున్నావు అనుకో, నీకు ఆరోగ్యం వచ్చేస్తుంటుంది. దేవుని వాక్యం అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం. వింటే విశ్వాసం వచ్చింది. యేసు ప్రభువుని గురించి వింటే నీ విశ్వాసం పెరుగుద్ది. హల్లెలూయా. అది వినడం నేర్చుకోవాలి. చదవండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19. అమ్మా, నా ప్రియ సహోదరులారా, మీరి సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. హల్లెలూయా. మాట్లాడడం ఎప్పుడైతే నిదానం చేస్తామో వాదన తగ్గిపోయింది. హల్లెలూయా. వింటం ఎక్కువ చేస్తామో వాదన తగ్గిపోయింది. భర్త మాట విను, వింటా ఉండు, వాదన ఎందుకు ఉంటుంది? హల్లెలూయా. మాట్లాడడాన్ని తగ్గించేసి, మాట్లాడని నిదానించేసి. ఎక్కడైనా కానీ దేవుని పెట్టారా, నువ్వు వింటం నేర్చుకున్నావు అనుకో, నువ్వు వింటానికి అలవాటు పడ్డావు అనుకో, నీకు అక్కడ అభివృద్ధి ఉంది. నువ్వు ఎక్కువ వింటం ప్రారంభించావు అనుకో, నువ్వన్నీ నేర్చుకుంటుంటావు. నువ్వు ఎక్కువ మాట్లాడడం ప్రారంభించావు అనుకో, నువ్వేమి నేర్చుకోవు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కువగా మాట్లాడడం ప్రారంభించిన వాడు ఏమి నేర్చుకోడు. ఎక్కువగా మాట్లాడేవాడికి ఏమీ రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కువగా వినడం నేర్చుకునేవాడికే, ఎక్కువగా వినడం నేర్చుకున్నవాడే ఎక్కువగా సాధించిన వాడిగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కువగా సాధిస్తారు వాడు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనల్లో నేర్చుకోవాలని తత్వం ఉంటుంది కాబట్టి వినటం ఎక్కువ ప్రారంభిస్తారు, ఎక్కువ వింటారు. దైవజనుడు చెప్పింది కూడా వినాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దైవజనుడు చెప్పింది కూడా వినాలా. ఎందుకు వినాలి? అలా వినటం వల్ల ఆత్మీయ జీవితాలు కట్టబడతాయి. ఆర్థిక జీవితాలు, కుటుంబ జీవితాలు కట్టబడినట్లే ఆత్మీయ జీవితం కట్టబడాలి. హల్లెలూయా. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అక్కడ మీరు చూస్తారు, ఎవరిని? మోషేని, అహరోన్ని, మిరియాముని చూస్తారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో తీసారమ్మా. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే. చూసారా, ఈ రోజుల్లో కూడా ఇది ఉంది. వారు ఏమంటున్నారంటే, మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. అండర్లైన్ చేసుకోండి. అక్కడ ప్రార్థన చేయట్లా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా దేవుడికి? చేయలా. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని? మోషే మీద అహరోను మిరియాములు మాట్లాడుకుంటున్నారు. ఏమని? ఏంది మోషేతే నా దేవుడు మాట్లాడింది, మాతో మాట్లాడలేదా అని అనగానే ఎవరు విన్నారంట? యెహోవా ఆ మాట వినెను. దేవుని బిడ్డలారా, మనం మాట్లాడుకునే మాటల్లో సామాన్యమైన మాటలు అనుకోండి, అంటే ఇంటి పక్కన వాళ్ళ గురించో వాళ్ళ గురించో వీళ్ళ గురించి అంటే దేవుడు వింటాడో విండో నాకు తెలియదు. కానీ దైవజనుడి గురించి నువ్వు మాట్లాడితే గుర్తుపెట్టుకోండి, ఏ జనుడు అతను? ఎవరి జనుడు?
దేవుని సేవకుడి గురించి నువ్వు మాట్లాడితే ఖచ్చితముగా దేవుడు వింటాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కాదు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడో లేదో కూడా తర్వాత సంగతి. నువ్వు దైవ సేవకుడి గురించి మాట్లాడుతున్నావా, దేవుడు చెవి యొగ్గి వింటాడు. హల్లెలూయా. ఎందుకు? అతడు నా సేవకుడు కదా, నా సేవకుడి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? మీరు కూడా అంతే కదండి. మీ పిల్లోడి గురించి ఎవరైనా మాట్లాడుకుంటారు అనుకోండి, మీ పిల్లాడి గురించి మాట్లాడుకుంటే 2 చెవులు రిక్కించుకొని నా కొడుకు గురించి ఏమంటారు, నా కూతురు గురించి ఏమంటారు? ఎందుకు వచ్చింది ఆ స్వభావం? నీ స్వాస్థ్యము, నీ బిడ్డలు నీ స్వాస్థ్యం, నీ స్వాస్థ్యమైన నీ బిడ్డల గురించి మాట్లాడితే నువ్వేం చేస్తావు? 2 చెవులు రిక్కించుకొని వింటావు. అటువంటి దేవుడు ఏమంటాడు? దైవ సేవకుడు గురించి మాట్లాడుతుంటే మిరియాము అహరోనులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. దేవుడు అంటాడు యెహోవా ఆ మాట వినెను. హల్లెలూయా. ఎంత బాగా రాశారండి మనకు అర్థం అవడానికి. హల్లెలూయా. తర్వాత చదవమ్మా. యెహోవా మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారముకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. హల్లెలూయా. దేవుడు విని వెంటనే అంటాడు, ఓ మీ ముగ్గురు రండి. మీ ముగ్గురు ఎవరు? ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు. హల్లెలూయా. మీ ముగ్గురు ఎవరు చెప్పాలి? ఒక తల్లి గర్భంలో మీ ముగ్గురులో మోషేని వేరు చేసేసి మిరియాము, అహరోనులు ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు మోషే మీద వ్యతిరేకంగా. దేవుడు విని కలుగ చేసుకొని మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంలోకి రండి అన్నాడు. దేవుని బిడ్డలారా, అప్పటి రోజుల్లో, పాత నిబంధన రోజుల్లో వెంటనే ఉండేది, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండేది, రియాక్షన్ కూడా వెంటనే ఉండేది. అపొస్తల కార్యంలో కూడా అబద్ధం ఆడంగానే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అబద్ధమాడి దేవుడి విషయంలో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే రియాక్షన్ వెంటనే ఉంది, వెంటనే ఉంది రియాక్షన్. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కృప అధికముగా విస్తరింపజేశాడు. హల్లెలూయా. కృప ఇచ్చాడు, ఇక ఎక్కువ ఇచ్చాడు కృప. ఇప్పుడు వెంటనే జరగట్లేదు కానీ కొంచెం టైంలో జరుగుతున్నాయి. హల్లెలూయా. అవకాశం ఇస్తున్నాడు వాళ్ళకి. కానీ జరిగేది మాత్రం జరుగుద్ది, కానీ సమయం మాత్రం కొంచెం లేట్. అప్పుడేమో విని వెంటనే ప్రత్యక్ష గుడారంలోకి రమ్మని పిలిచాడు. అందుకని గజ 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 వణికిపోయేవాళ్ళు వాళ్ళు. అమ్మో, దేవుడి యొక్క అంత దేవుడి యొక్క ఉగ్రత వస్తున్నా కూడా మళ్ళీ వాళ్ళ స్వభావం చూసారా? వాళ్ళు ఇట్లా మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. దేవుడి ఉగ్రత వాళ్ళ మీదకి వస్తూనే ఉండేది. అప్పుడు చూడండి ఏమంటున్నాడు, 5వ వచనం. యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. చూడండి, 2 తేడాలు చెప్పాడు అక్కడ. సేవ చేస్తున్నామని చెప్తున్నారు కదా మిగతా వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు సేవ చేసేదానికి మోషే సేవ చేసేదానికి తేడా ఉంది. మిగతా వాళ్ళు సేవ చేసేవాళ్ళు ఎవరంట? కలలో వారితో మాట్లాడాను, కానీ మోషేతో అట్ట కాదు, మోషేతో దర్శనమిచ్చి మాట్లాడాను. మోషేకి దర్శనమిచ్చాను, మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. కానీ మిగతా వారితో కూడా మాట్లాడాను, కలలో మాట్లాడాను. కలలు వేరు, దర్శనాలు చెప్పండి. కలలు వేరు చెప్పాలా? దర్శనాలు. కలలు అంటే ఎప్పుడు వస్తాయి? నిద్రపోతున్నప్పుడు కలల్లో వస్తాయి. కానీ దర్శనం అంటే ఏంటి తెలుసా?
నువ్వు ప్రార్థన చేస్తుంటే లోపల ఉన్నటువంటి మనోనేత్రము తెరవబడిద్ది. హల్లెలూయా. మనకున్న ఈ 2 నేత్రాలు కాదు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. లోపల ఒక నేత్రం తెరవబడిద్ది. తెరవబడంగానే అప్పుడు దర్శనం వస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కల వేరు. కల అంటే రాత్రి పడుకున్నప్పుడు కళలు వస్తాయి, అది వేరు. కానీ దర్శనం అంటే ఏంటి? నీవు ప్రార్థనాపూర్వకంగా ఉంటావు, నీ కళ్ళు తెరవబడతాయి, దర్శనం వచ్చింది. హల్లెలూయా. దర్శనం వచ్చినప్పుడు దర్శనంలో నువ్వు మాట్లాడుతుంటావు. మీకు అర్థం అవ్వాలంటే, పేతురు భోజనం లేట్ అయిందని చెప్పి మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. దర్శనం వచ్చింది. ఏంటి దర్శనం? ఒక దుప్పటి, ఆ దుప్పటి మీద చతుష్పాద జంతువులు ఉన్నాయి, వాటిని చంపుకొని తినమని చెప్పి యేసు ప్రభు చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తుంటే ఇతనేం చేస్తున్నాడు? ప్రభువా, అవి నిషిద్ధమైనవి కదా, నేను ఎట్ట తినాలి అంటే దర్శనములో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ప్రార్థన చేయడం అంటే ఏంటి? దర్శనం ఉండదు, ప్రార్థన చేస్తుంటాం. ఏమని? దేవా నీ స్తోత్రం, నాయన నీకు వందనాలయ్యా, నాకు అది అయ్యా, నాకు ఇదే అయ్యా, నాకు ఇదే అయ్యా, రేపొద్దున అక్కడికి వెళ్ళాలయ్యా అని ప్రార్థన చేస్తాం. కానీ దర్శనము వేరు. దర్శనం అంటే దేవుడిచ్చిన దర్శనాన్ని చూసి దాన్ని బట్టి దేవుడితో మాట్లాడడం. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడడం. హల్లెలూయా. ఆ దర్శనాలు అనేవి మోషేకు ఉన్నాయి. ఆ దర్శనాలు అహరోనుకి లేవు, మిరియాముకి లేవు. ఎవరు చెప్తున్నారు ఈ విషయం? దేవుడు చెప్తున్నాడు. ఏమని? మీరిద్దరు అంటున్నారు కదా, మోషేతోనే దేవుడు మాట్లాడింది, ఇంకా ఎవరితో మాతో మాట్లాడలేదు అంటున్నావు కదా, మీతో కూడా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు. కళల ద్వారా మీతో మాట్లాడాను. ఎలా మాట్లాడాను? కళల ద్వారా. మీకేదో కళలు వచ్చి ఉంటాయి, కానీ నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా దర్శనమిచ్చి మాట్లాడాను. ఈ రోజుల్లో దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, పేతురుకు వచ్చిన దర్శనాలు అట్లాంటి దర్శనాలు. హల్లెలూయా. అట్లాంటి దర్శనాలు చాలామంది సేవకులకు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా.